ఏంటండి అలా చూస్తున్నారు? ఇప్పుడు మీరు నన్ను ఏమన్నారు? భోజనానికి రమ్మన్నాను. డిన్నర్కి టైం అవుతుంది కదా. దానికి ముందేమన్నారు? దానికి ముందు ఏమండి, సారీ సార్, ఏదో అలవాట్లో పొరపాటుగా. అంటే మీరు నన్ను ఇది వరకు ఏమండి అని పిలిచేవారా? అబ్బే లేదండి. మళ్ళీ అండి అంటున్నారు. అలవాట్లో పొరపాటు అంటున్నారు. పొరపాటుగా అనబోయి అలవాటు అన్నాను సార్. చూడు, భార్య మాత్రమే భర్తని ఏమండి అని పిలుస్తుంది. నిజం చెప్పండి, మీరు నిజంగా కేర్ టేకరేనా? కాదు, మీ భార్యని మీ భార్యని మీ భార్యని మీ భార్యని. మీరు నా భర్త, మీరు నా భర్త, మీరు నా భర్త, మీరు నా భర్త. మీరు కట్టిన తాళి లోపల దాచుకున్నాను. మీరు కట్టిన తాళి లోపల దాచుకున్నాను. లోపల దాచుకున్నాను. లోపల దాచుకున్నాను. లేకపోతే ఏంటి సార్, పొరపాటునే ఏవండి అన్నందుకు నన్ను ఇంతలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? మీరు ఆర్మీ ఆఫీసర్ కాదు, పోలీస్ ఆఫీసర్ అయి ఉండాల్సింది. ఒక్క నిమిషం ఆగండి. నేను ఒక్క మాట మాట్లాడితే మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారేంటి? నేనంతే సార్, కేర్ టేకర్ని కదా, ఎక్కువ మాట్లాడతాను. ఎక్కువ మాట్లాడే వాళ్ళని కేర్ టేకర్ అనరు, వసపిట్ట వాగుడుకాయ అంటారు. పిల్లలతో మాట్లాడి అలవాటైంది సార్. అంటే పిల్లలు ఎక్కువ మాట్లాడుతున్నారా? 4 పిల్లలు సార్. తలో మాట మాట్లాడినా 4 మాటలు అవుతాయి. ఆ 4 మాటలకి సమాధానం చెప్పాలంటే నేను ఇంకో 4 మాటలు మాట్లాడాలి కదా. మీకు పెళ్ళయిందా? పిల్లలున్నారా? నేను అంటున్నది ఈ ఇంట్లో పిల్లల గురించి సార్. సరే, నేను ఇదివరకు మిమ్మల్ని ఏమని పిలిచేవాడిని? అందరూ ఉన్నప్పుడు మిస్ అమ్మ అని, ఎవరు లేనప్పుడు భాగ్య అని పిలిచేవారు. అదేంటి, మన మధ్య అంత చనువు ఉందా? లేదు సార్, లేదు. భాగ్య అనేది నా పేరు సార్, మిస్ అమ్మ అనేది నా ముద్దు పేరు. అంటే నలుగురు ఉన్నప్పుడు మిస్ అమ్మ అని, ఎవరు లేనప్పుడు భాగ్య అని అసలు పేరుతో పిలిచేవారు అని చెప్తున్నాను. సరే సరే, ఈ పేర్ల గొడవ నాకెందుకు, మీరు వెళ్ళండి, నేను సర్దేసి వస్తాను. సారీ సారీ. కాదు, నేనే సారీ. ఇట్స్ ఓకే. నాట్ ఓకే. ఇంకేం కావాలి? ఒక్కసారి తలలు ఢీ కొట్టుకుంటే కొమ్ములు వస్తాయంట సార్. అందుకని మనం మళ్ళీ తల ఢీ కొట్టుకోవాలి. నేను ఇలాంటివి నమ్మేవాడినా? నేను నమ్ముతాను, ప్లీజ్. ఓకే. సార్ భోజనానికి రండి సార్, టైం అవుతుంది.
సారీ సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఆగురాతోడు, ఇక్కడేం జరగలేదు. ఏం జరిగినా నాకు ఓకే సార్. షడాప్. తను కేర్ టేకర్, నా వైఫ్ కాదు. అండర్స్టాండ్? ఓకే సార్. యు మే లీవ్. నేను వస్తాను, వెళ్ళండి. సార్ అది లీవ్ కాదు. ప్లీజ్. ఏంటి మిస్ అమ్మా, డిస్టర్బ్ చేశానా? డిస్టర్బ్ చేశానంటావు ఏంటి సచ్చినోడా? మిస్ అమ్మా, ఏంటి మీ లాంగ్వేజ్ అలా మారిపోయింది? సారీ. మెల్లగా ఆయన మనసులో జ్ఞాపకాలు మొదలవుతున్నాయి రాతోడ్. త్వరలోనే ఆయన గతం గుర్తొస్తుంది. సూపర్ మిస్ అమ్మా, ఇట్స్ ఎ గుడ్ న్యూస్. ఆనంద్ ఆకాష్ భయపడ్డారు. ఎప్పుడు కామెడీ చేయాలో తెలీదా మీకు? ఇప్పుడు ఏమైందిరా? అసలు మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? అది నీకెందుకే? మీకోసం ఇల్లంతా వెతికాను అన్నయ్య. మేం బయటికి వెళ్ళొచ్చాం బుజ్జమ్మ. ఆ బ్యాగ్ లో ఏం తీసుకొచ్చారు? ఏం తీసుకొస్తే నీకెందుకే? నీ పని చూసుకో. చెప్తారా లేదా? మేం చెప్పం. ఏం చేస్తావు? మీరు చెప్పకపోతే నేనే చూస్తాను. ఆగంజు, బ్యాగ్ జోలికి వెళ్ళొద్దని చెప్తున్నానా? ఏంట్రా అంత సీరియస్ అవుతున్నావు? అంతగా ఆ బ్యాగ్ లో ఏముంది? అది నీకు అనవసరం అని చెప్పానా? పిల్లలు లేట్ అయిపోతుంది, భోజనానికి రండి. వస్తున్నామమ్మా. ఏంటక్క, ఎప్పుడు లేంది అన్నయ్యలు నీ మీద అంత సీరియస్ అయ్యారు? అదే నాకు అర్థం అవ్వట్లేదు బుజ్జమ్మ. ఇద్దరు బయటికి వెళ్ళి ఆ బ్యాగ్లో ఏం తీసుకొచ్చారు? అది మనకు చెప్పేది కాదేమో. పద భోజనానికి వెళ్దాం. చూసావు మనోహరి, ఆ మగపిల్లలు ఏదో తప్పు చేస్తున్నారు. ఆ బ్యాగులో చాటుగా ఏదో దాచుకుంటూ తీసుకొచ్చారు. ఇద్దరు బ్యాడ్ హ్యాబిట్స్ ఏం అలవాటు చేసుకోలేదు కదా? అదే నాకు డౌట్గా ఉంది, అందుకే నీకు చెప్పాను. సరే, నువ్వు ఒక పని చేయి. ఆ బ్యాగ్లో ఏమున్నాయో చూడు. నేను కిందకి వెళ్ళి అమరేంద్ర దగ్గర పిల్లల్ని ఇరికిస్తాను.